ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే అఫ్రోజ్ అలీ గారు మనతో ఉన్నారు. నేను ప్రీవియస్లో నాకు తెలిసి 1 year అవుతుంది అనుకుంటా, తాగుదాం ఊగుదాం అనే పాట చాలా వైరల్ అయింది, అంటే మీ స్టేజ్ పర్ఫార్మెన్స్తోని. నెక్స్ట్ ఇంకేంటి డల్ అయిపోయారు? డల్ ఏం కాలేదండి, ఇప్పుడు చాలా వర్క్స్ నడుస్తున్నాయి. యాక్చువల్లీ రీసెంట్గా నేను మన ఫాలోవర్స్, మన యూత్ కానీ మన అందరు అంటే యంగ్ పీపుల్ నుంచి ఏజ్డ్ పీపుల్ దాకా చిల్ అవుతున్నప్పుడు తాగుదాం ఊగుదాం అనే పాట బాగా యూస్ చేస్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళ కోసం లైవ్లో తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం, కళ్ళు తిరిగే వరకు మేము కళ్ళు తాగినం, దమ్ దమ్ అయ్యే వరకు దమ్ము లాగినం, దమ్ము దమ్ము అయ్యే వరకు దమ్ము లాగినం, నైతో మీద దాటిందంటే సిట్టింగ్ పెట్టినం, తస్సులను తోలుకోనొచ్చి మీటింగ్ పెట్టినం, కొంచెం తాగురా మామ బాగుంటది, ఎక్కుతే కథ వీరుంటది, కళ్ళంటేనే మాయుంటది, మాయలో మునిగిపోతా, ఎవరున్నారు ఈ లోకంలో, నేనున్నా మస్తు ఎల్లో, రాత్రి పగలు కళ్ళు తాగి నేనుంటాను మైకంలో. ప్రీవియస్లో చూసుకుంటే రెడ్డి గారి అమ్మాయి అనే సాంగ్ చాలా వైరల్. రెడ్డి గారి అమ్మాయిరా, సో నిజంగానే రెడ్డి గారి అమ్మాయి ఉందా? రెడ్డి గారి అమ్మాయిరా. మీరు అన్నారు కదా నా ఎక్స్పీరియన్స్ ప్లస్ పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుంటానని, మరి ఎవరిది తీసి రాసినట్టు, ఎవరిది తీసిన పాడినట్టు? రెడ్డి గారి అమ్మాయి సాంగ్ టైటిల్ ఫస్ట్ రెడ్డి గారి అమ్మాయి లేకుండే రావత్ గారి అమ్మాయి అని ఉండే. ఆ రావత్ గారి అమ్మాయి అని ఎందుకుండే అంటే, రెడ్డి గారి అమ్మాయి కాకుండా రావత్ గారి అమ్మాయిరా అన్నట్టు సాంగ్ ఉండే. ఇది ఒక బ్రేకప్ సాంగ్ ఉండే అప్పుడు. ఇప్పుడు సాంగ్స్ అంటే అప్కమింగ్ ఏమున్నాయి అంటారు? ఇప్పుడు రీసెంట్గా నేను రాసిన సాంగ్ ఒకటి చెప్పాను కదా, ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది అగ్రెసివ్గా ఒకరు లవ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు, ఆ లైన్స్ కొంచెం పాడుతాను. ఇంకా రిలీజ్ అవ్వలేదు సాంగ్ అది, కానీ చాలా బాగుంటుంది సాంగ్. అది ఎలా ఉంటుంది అంటే, నావే నావే నువ్వు నా పిల్లవే, నాకే సొంతం నీ అనుబనువే, నరికేస్తా నా తప్ప నిన్ను తాకిన చెయ్యే పీకేస్తా, నే కాక నిన్ను చూసిన గల్లే ఆపేస్తా. రీసెంట్గా పర్షాన్ బాయ్స్ ఆయనతో ఎక్కువ కనిపిస్తున్నారు, ఏంటి? అంటే మేము కలిసి ఒక మూవీ చేస్తున్నాం, డిసెంబర్ లాస్ట్ వీక్లో నార్మల్గా ఇట్లా కలిసాం. మేము కలిస్తే అప్పుడు అంటే తను వెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది, కానీ తను వెళ్ళాక గుండెల్లో ఇంకెవరు రాలేదు అన్నట్టుంది. సో ఒకవేళ నేనే నిజంగా 3 years తర్వాత ఎలా ఉంటాను అని ఆ సాంగ్ కోసం నేను 3 years బ్యాక్ షూట్ చేసి నెక్స్ట్ అయితే మూవీ తీయబోతున్నారు మీరు అందరు కలిసి. అవునండి. ఇప్పుడు ప్రజెంట్ ఆయన మీద బెట్టింగ్ మీద బాగా కొన్ని రూమర్స్ కానీ కొన్ని మీకు తెలిసిందే. సో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, మీరేమంటారు? రియాక్ట్ అంటే ఇప్పుడు తను ఇమ్రాన్ అన్న అయితే ఇప్పుడు ఏం చెప్తాడంటే, ఇంకొకటి మీరు కొంతమందికి పెట్టిన మెసేజెస్ నేను చెప్పనా? పెళ్ళి ఎందుకు ఇవన్నీ టాపిక్స్. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే అఫ్రోజ్ అలీ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎట్లున్నారు? బాగున్నాను. అండ్ నేను ప్రీవియస్లో నాకు తెలిసి 1 year అవుతుంది అనుకుంటా, తాగుదాం ఊగుదాం అనే పాట చాలా వైరల్ అయింది, అంటే మీ స్టేజ్ పర్ఫార్మెన్స్తోని. నెక్స్ట్ ఇంకేంటి డల్ అయిపోయారు? డల్ ఏం కాలేదండి, ఇప్పుడు చాలా వర్క్స్ నడుస్తున్నాయి. యాక్చువల్లీ రీసెంట్గా నేను రెస్టారెంట్ ఓపెన్ చేశాను. సో అందులోనే ఒక 3-4 months ఎక్కువ బిజీ ఉండే. అండ్ రీసెంట్గా ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశాను నేను, అవలగాన్ని బ్రో అని. అది కూడా బాగా వైరల్ అవుతుంది. ఓకే, ఇన్స్టాగ్రామ్లో చాలా మంది రీల్స్ చేశారు ఆ సాంగ్ మీద. అవునవును, ఒకసారి ఆ సాంగ్తోని స్టార్ట్ చేద్దామా? అందులో ఎక్కువ ఫేమస్ అనే లైన్ ఇది, బాగుండాలే తను బాగుండాలే, నాకేదేమైనా తను బాగుండాలే, హౌలగాన్ని బ్రో నేను హౌలగాన్ని బ్రో, ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాన్ని బ్రో, ఖుషుండాలే తను ఖుషుండాలే, నాకేదేమైనా తను బాగుండాలే, హౌలగాన్ని బ్రో నేను హౌలగాన్ని బ్రో, ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాన్ని బ్రో. ఓకే, ఎలా ఉంది మరి రెస్పాన్స్? దీనికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. అందరి లైఫ్లో అదే జరుగుతుందనే. ఓకే,
మన ఫాలోవర్స్ మన యూత్ కానీ మన అందరు అంటే యంగ్ పీపుల్ నుంచి ఏజ్డ్ పీపుల్ దాకా చిల్ అవుతున్నప్పుడు తాగుదాం ఊగుదాం అనే పాట బాగా యూస్ చేస్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళ కోసం లైవ్లో తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం, కళ్ళు తిరిగే వరకు మేము కళ్ళు దాగినం, దమ్ దమ్ అయ్యే వరకు దమ్ము లాగినం, నైట్ 9 దాటిందంటే సిట్టింగ్ పెట్టినం, దోస్తులను తోలుకొనొచ్చి మీటింగ్ పెట్టినం, కొంచెం తాగురా మామ బాగుంటుంది, ఎక్కుతే కథ వేరుంటుంది, కళ్ళంటేనే మాయ ఉంటుంది, మాయలో మునిగిపోదాం మనకు, నాకెవరున్నారి లోకంలో, నేనున్నా మస్తు ఎల్లో, రాత్రి పగలు కళ్ళు తాగి నేనుంటాన మైకంలో. ఓకే, తాగారా కళ్ళు? నేను చిన్నప్పుడు తాగుతుండే అండి, మా మామ వాళ్ళు తెస్తుండే, కానీ తర్వాత మానేశారు, మా మామ వాళ్ళు మానేశారు కాబట్టి నేను కూడా. అంటే దీనిలో లైన్ ఉంది కదా, కళ్ళు తిరిగేదాకా కళ్ళు తాగాలని, అలా ఆ సిచ్యువేషన్ వచ్చిందా? అట్లా అయితే ఏం రాలేదు అనుకుంటా అండి. ఇప్పుడు నేను ఎప్పుడు చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు తాగాను. ఓకే, లైన్ ఎలా వచ్చింది మరి? అంటే నేను ఒక సాంగ్ రాసేటప్పుడు చాలా రీసెర్చ్ చేస్తానండి. అంటే ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ తాగేటోళ్ళు ఉంటారు, లేకపోతే మా మామ వాళ్ళకి కాల్ చేసి మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ కళ్ళులు ఉంటాయి, కళ్ళుతో పాటు ఏమేమి మంచుకు మనం పెట్టుకుంటాం, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం, అవన్నీ నేను రీసెర్చ్ చేసి మరి నేను లైన్స్ రాస్తానండి. ఓకే, ప్రీవియస్లో చూసుకుంటే రెడ్డి గారి అమ్మాయి అనే సాంగ్ చాలా వైరల్. సో నిజంగానే రెడ్డి గారి అమ్మాయి ఉందా? లేదండి, అట్లా లేదా? లేదండి. ఓకే, అంటే మీరు అన్నారు కదా నా ఎక్స్పీరియన్స్ ప్లస్ పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుంటానని, మరి ఎవరిది తీసి రాసినట్టు, ఎవరిది తీసిన పాడినట్టు? రెడ్డి గారి అమ్మాయి సాంగ్ టైటిల్ ఫస్ట్ రెడ్డి గారి అమ్మాయి లేకుండే రావత్ గారి అమ్మాయి అని ఉండే. ఆ రావత్ గారి అమ్మాయి అని ఎందుకుండే అంటే, నా ఫ్రెండ్ ఒకటి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడని, అరే నాకు ఒక సాంగ్ కావాలి అఫ్రోజ్, నేను నా షార్ట్ ఫిల్మ్లో ఒక సాంగ్ పెడతానంటే ఈ సాంగ్ రాసినప్పుడు రెడ్డి గారి అమ్మాయి కాకుండా రావత్ గారి అమ్మాయి రా అన్నట్టు సాంగ్ ఉండే. ఇది ఒక బ్రేకప్ సాంగ్ ఉండే అప్పుడు. అయితే ట్యూన్ చాలా బాగా వచ్చింది, కానీ ఆ షార్ట్ ఫిల్మ్ ఇంకా అతను తీయలేదు, చేయలేదు. 2 years వరకు ఆ సాంగ్ నా దగ్గరనే ఉంది కాబట్టి ఇక నేనే చేసుకుంటా సాంగ్ అని. రీసెంట్గా ఐశ్వర్య రెడ్డి అని ఫీమేల్ సింగర్ ఉండే, నా ఫ్రెండ్ మనీష్ పరిచయం చేయించిండు. అతని వల్ల ఇక ఐశ్వర్య రెడ్డి ఉంది కదా, ఒకసారి రెడ్డి అని పెడదాం అన్నట్టు రెడ్డి గారి అమ్మాయిని పెడితే మంచిగా ఉంది. ప్లస్ ఐశ్వర్య రెడ్డి కూడా ఉంది కాబట్టి ఏం కాంట్రవర్సీస్ ఏం రావు మనకి, తను కూడా ఉంది కదా, పబ్లిక్ యాక్సెప్ట్ చేసుకుంటారు అన్నట్టు నేను అట్లా. ఓకే, ఇప్పుడు సాంగ్స్ అంటే అప్కమింగ్ ఏమున్నాయి అంటారు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పొజెసివ్నెస్ గురించి ఒక సాంగ్ ఉందండి, మళ్ళీ దాంట్లో అగ్రెసివ్నెస్ ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక 3 songs ఉన్నాయి నా దగ్గర, ఆ 3 songsకి ఒకటే స్టోరీ లైన్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక స్టోరీ కంప్లీట్ అయిపోయింది, ఒక సాంగ్ కంప్లీట్, మళ్ళీ సెకండ్ సాంగ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ, సేమ్ వాళ్ళే క్యారెక్టర్స్ ఉంటారు, అక్కడ నుంచి స్టార్ట్. మళ్ళీ థర్డ్ సాంగ్ కూడా అట్లనే స్టార్ట్. ఫస్ట్ 2 songs ఏంటంటే ఒకటి మేల్ వర్జన్, ఫీమేల్ వర్జన్. థర్డ్ సాంగ్ ఏంటంటే వేరే సాంగ్, అది టోటల్ డిఫరెంట్ సాంగ్, అది అగ్రెసివ్గా. ఒకవేళ అగ్రెసివ్గా లవ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు అది థర్డ్ సాంగ్. ఫస్ట్ 2 songs ఏంటంటే పొజెసివ్నెస్, లవ్లో ఎట్లా పొజెసివ్నెస్ ఉంటారు, మనకి ఏది నచ్చదు మన పార్ట్నర్ చేస్తే అన్నట్టు ఆ సాంగ్స్ ఉంటాయి ఫస్ట్ 2 songs. రీసెంట్గా పర్షన్ బాయ్స్ ఆయనతో ఎక్కువ కనిపిస్తున్నారు, ఏంటి అంటే మేము కలిసి ఒక మూవీ చేస్తున్నాం, డిసెంబర్ లాస్ట్ వీక్లో అట్లా కలిసి ఉండే ఆయన. అంటే చాలా ముందు నుంచి పరిచయం ఉంది. డిసెంబర్ లాస్ట్ వీక్లో నార్మల్గా ఇట్లా కలిసాం మేము. కలిస్తే అప్పుడు నార్మల్గా మాట్లాడుతూనే అరే అఫ్రోజ్ ఒక మూవీ చేద్దాం అఫ్రోజ్ అని, అంటే అది మజాక్లోనే నిజంగా సీరియస్ తీసుకొని ఒక మూవీ చేస్తున్నాం మేము ఇప్పుడు. అడ్వాన్స్ అంతా ఇచ్చేసాం, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి, మొత్తం ప్రొడక్షన్ హౌస్ కూడా తీసుకున్నాం పేరు. మూవీ కూడా చాలా మంచిగా ఉంది, స్టోరీ చాలా బాగా వచ్చింది. సో అందులో నాది కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది. ప్లస్ ఆ మూవీలో అన్ని సాంగ్స్ నేనే ఇస్తున్నాను, ఇంకా అన్ని సాంగ్స్ నేనే రాస్తున్నాను, అన్ని సాంగ్స్ నేనే పాడుతున్నాను. ఓకే, అంటే డిసెంబర్లో రిలీజ్ ఉందా? కాదు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఇట్లా కలిసి డిస్కస్ అయింది. మూవీ ఎప్పుడు రిలీజింగ్ ఉంది? ఇంకా షూట్ అవంతా చేయాలి, ఇంకా షూట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ప్రీ ప్రొడక్షన్ ఒకవేళ కంప్లీట్ అయిపోతే ఇక షూట్కి వెళ్ళిపోతాం. 40 to 45 days షెడ్యూల్ అనుకుంటున్నాం షూట్ది. దీనిలో హీరో హీరోయిన్ అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టోరీ అయితే నేను ఏం రివీల్ చేయొద్దు అనుకుంటున్నా, వద్దులేండి, మళ్ళీ డైరెక్టర్ ఏమంటారు. కానీ బాగుంది, చాలా బాగుంటుంది స్టోరీ. మెయిన్గా ఇది ఏంటంటే లోకల్ బాయ్స్ ఎలా ఉంటుంది, లోకల్గా ఎట్లా మాట్లాడుకుంటాం, ఎట్లా ఫన్ క్రియేట్ అవుతుంది మనం మాట్లాడుకున్నప్పుడు. అందులో లవ్ యాంగిల్ కూడా ఒకటి ఉంటుంది, బాగుంటుంది. ఓకే, ఇంకొకటి పర్షన్ బాయ్స్ వాళ్ళకి ఇంకొక సాంగ్ కూడా మీరు కంపోజ్ చేశారనుకుంటాను కదా? ఏదండి? ఒక సాంగ్ కంపోజ్ చేశాను అని అంటాను కదా, ఇది అవలగాని బ్రో. ఇదేనా? ఈ సాంగే నేను పర్షన్ బాయ్స్తో చేయాల్సి ఉండే. సో మళ్ళీ ఏంటంటే 2 years బ్యాక్ ఈ అవలగాని బ్రో రాసి కూడా 4 years అయిపోయింది. సో ఇందులో ఈ సాంగ్ నేనే రిలీజ్ చేయాలి, నేనే దీనిలో కనిపించాలని నాకు చాలా ఉండే.
ఎందుకంటే ఈ సాంగ్ నేను షూట్ చేసి 3 years అవుతుంది ఆల్రెడీ. 3 years తర్వాత మళ్ళీ రీసెంట్గా ఒక డిసెంబర్లో షూట్ చేశాను నేను సాంగ్. అంటే సగం సాంగ్ అప్పుడు షూట్ చేశాను, సగం సాంగ్ ఇప్పుడు షూట్ చేశాను నేను సాంగ్. ఎందుకు అట్లా అంటే అందులో లైన్ ఒకటి ఉంది, అంటే తను వెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది కానీ తను వెళ్ళాక గుండెల్లో ఇంకెవరు రాలేదు అన్నట్టుంది. సో ఒకవేళ నేనే నిజంగా 3 years తర్వాత ఎలా ఉంటాను అని ఆ సాంగ్ కోసం నేను 3 years బ్యాక్ షూట్ చేసి పెట్టుకొని మళ్ళీ 3 years వెయిట్ చేసి మళ్ళీ షూట్ చేసి మళ్ళీ పెట్టాను. అంటే బ్రేకప్ అయిన తర్వాత 3 years నేను నిజంగా ఎలా ఉంటానో పబ్లిక్ తెలియాలి, అంటే అంత పర్ఫెక్ట్గా నేను షార్ట్ ఇవ్వాలి స్క్రీన్లో, అంత అట్లా కనిపించాలన్నట్టు నేను ఆగిన. ఆ గ్యాప్లో అన్నకు వినిపిస్తుండే నార్మల్గా సాంగ్. అన్న ఏమన్నాడు, అరే సాంగ్ చాలా బాగుంది అఫ్రోజ్, మనం చేద్దాం అన్నట్టు అట్లా వెళ్ళింది అనమాట. సో మేము చేద్దామన్నట్టే అనుకున్నాం అప్పుడు, కానీ తర్వాత నేనే ఇక రిలీజ్ చేసుకున్నా. తర్వాత ఆ డిసెంబర్లో వెళ్ళింది దానికోసమే, అన్న దగ్గరికి వెళ్ళి అన్న నేను చేసుకున్న సాంగ్ ఇది అన్నట్టు చెప్పడానికి వెళ్ళింది అప్పుడు. ఓకే, నెక్స్ట్ అయితే మూవీ తీయబోతున్నారు మీరు అందరు కలిసి. అవునండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఆయన మీద బెట్టింగ్ మీద బాగా కొన్ని రూమర్స్ కానీ కొన్ని మీకు తెలిసిందే. సో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, మీరేమంటారు? రియాక్ట్ అంటే ఇప్పుడు గతంలో చేసిన దానికి ఇప్పుడు మనం తను మానేసి వదిలేశాడు కాబట్టి ఇప్పుడు వదిలేస్తే మంచిగా ఉంటుండే. కానీ కొంతమంది ఫేమ్ కోసం ఇమ్రాన్ అన్నని టార్గెట్ చేసి అలా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని అనిపిస్తుంది అంతే. అతను ఇమ్రాన్ అన్న అయితే ఇప్పుడు ఏం చెప్తాడంటే చెయ్యకండి అన్నట్టే చెప్తుండు రీసెంట్గా. గతంలో చాలామంది సెలబ్రిటీస్ చేశారు కాబట్టి ఇమ్రాన్ అన్న కూడా చేశాడు. సో టార్గెట్ చేస్తున్నారు కొంతమంది, టార్గెట్ చేసి వాళ్ళకి వ్యూస్ రావడం కోసం ఒకరిని టార్గెట్ చేయడం అట్లా చేస్తున్నారు. అది తప్పే అని అంటాను నేనైతే. ఒకవేళ బెట్టింగ్ తప్పు అంటే డైరెక్ట్గా మీరు చెప్పాల్సింది, ఇట్లా కాల్ చేసి ఇట్లా అని చెప్పాలి, లేకపోతే మాటతోనే చెప్పాలి. ఫ్యామిలీని అది ఇది ఇంటర్ఫియర్ చేయడం ఇంకా చాలా తప్పు చేశారు వాళ్ళు. సో అట్లా. ఓకే, మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? నా జర్నీ 2013లో స్టార్ట్ అయిందండి. 2013. ఓకే, 12 years అవుతుంది. 12 years అవుతుంది. అవునండి. ఓకే, ఫస్ట్ సాంగ్ రెడ్డి గారి అమ్మాయేనా? కాదండి, తెలుగులో రాసిన ఫస్ట్ సాంగ్ రెడ్డి గారి అమ్మాయి. కానీ నేను తెలుగులో 2020 నుంచి నేను రిలీజ్ చేయడం స్టార్ట్ చేసిన సాంగ్స్. దానికన్నా ముందు నేను హిందీలో చేస్తుండే, అంటే దక్కని ఉర్దూలో చేస్తుండే, హైదరాబాదీ హిందీలో చేస్తుండే నేను సాంగ్స్. ఓకే, మీ ప్రాపర్? నేను హైదరాబాద్ అండి, నా ప్రాపర్ హైదరాబాదేనా? ఓకే, అంటే అలా అనిపించట్లేదు అందుకని. లేదు, ప్రాపర్ హైదరాబాదే అండి నేను. అంటే హైదరాబాద్లో కుకట్పల్లిలో ఉంటాను కాబట్టి కొంచెం ఫ్రెండ్స్ అందరూ నాన్ ముస్లిమ్స్ కాబట్టి తెలుగు మాట్లాడడం వచ్చింది నాకు. నా క్లాస్లో నేను ఒక్కడే ముస్లిం అబ్బాయి, మిగతా వాళ్ళందరూ తెలుగులో మాట్లాడారు. స్టడీ కూడా ఇక్కడేనా? మొత్తం ఇక్కడనే అండి. ఏ స్కూల్ అండి, ఏ కాలేజ్ అండి? చిన్నప్పుడు నాగార్జున స్కూల్ అని దాంట్లో చదివాను 9th వరకు. 10th class ఒకటి భాష్యంలో చదివాను. మళ్ళీ ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఉంది కదా దాంట్లో, మళ్ళీ డిగ్రీ లోయలలో చేస్తాను, మళ్ళీ MBA లండన్లో చేస్తాను. ఓకే, అంతే. మరి స్టడీ ఇంత కంప్లీట్ చేసి ఏమైంది సింగింగ్ వైపు వచ్చేసారు మొత్తం? అంటే అది ఇది రెండు బ్యాలెన్స్గానే చేస్తున్నాను. నేను 8th classలో ఉన్నప్పటి నుంచి సాంగ్స్ రాయడం స్టార్ట్ చేస్తున్నాను నేను. సో బ్యాలెన్స్గానే చేస్తున్నాను, స్టడీస్ విత్ ఇదంతా ఈ మ్యూజిక్ కూడా చేస్తున్నాను అప్పటి నుంచి. ఇంటర్లో ఉన్నప్పటి నుంచి నేను సాంగ్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసిన నా ఛానల్లో. ఓకే, అంటే మీరు ఎదుగుతున్నారు అనేసి మీ పైన రూమర్స్ కూడా చాలా క్రియేట్ అవుతున్నాయి. అయ్యా ముందుకెళ్తుంటే చాలామంది వెనకాల చెప్తుంటారు కదండి, అవన్నీ మనం పట్టించుకోవద్దు అంతా. అవన్నీ పట్టించుకుంటే ఇంకా మనం ముందుకు వెళ్ళలేం. మనం ముందుకు వెళ్తున్నాం, మన వెనకాల రూమర్స్ చెప్తున్నారంటే వాళ్ళు మన వెనకాల ఉన్నట్టే, మనం ముందున్నట్టే కదా. సో మనం వాళ్ళ వెనకాల చూస్తే మనం కూడా ఆగిపోతాం. మనం వాళ్ళని చూడకుండా మనం ముందు వెళ్ళిపోతే ఇంకా మనం ముందుకు వెళ్తాం. కాబట్టి కానీ మనం ఎంత మాట్లాడినా కూడా మనం ఒక టైంలో మనం కూడా బాధ అనిపిస్తుంది, మనం కూడా డిప్రెస్ అవుతాం, మనుషులమే కాబట్టి. సో మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? నేనంతా ఏం పట్టించుకోనండి, నిజం చెప్తున్నా కదా. నేను మస్తు చిల్లు ఉంటాను నేను. ఇవన్నీ నాకు నెగిటివ్ కామెంట్స్ వచ్చిందా, నాకు ఎవరైనా ఇట్లా అన్నారా, నాకు అట్లా అన్నారా, ఏం పట్టించుకోలేదు. నా సాంగ్స్కి ఇప్పటివరకు నేను ఎక్కువ సాంగ్స్ నేను అప్లోడ్ చేశాను కాబట్టి నా సాంగ్స్కి 99% పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, 99% లైక్సే ఉంటాయి. నా ఛానల్ ఓపెన్ చేసిన మొత్తం ఆల్ ఓవర్ ఛానల్లో 99% లైక్ అని వస్తుంది, అంటే ఆడియన్స్. అది 0.01% అన్లైక్ చేసే వాళ్ళు ఉంటారు అంతేగాని వాళ్ళ కోసం నేను ఎందుకు పట్టించుకోవాలండి. నాకు 99% నాకు అంతమంది నాకు లవ్ షవర్ చేసే వాళ్ళు అంతమంది ఉంటే నేను నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తాను నేను వాళ్ళ కోసం. నేను పబ్లిక్కి ఏం కావాలో నేను అది ఇవ్వడానికే నేను ఉన్నా. సో పబ్లిక్ అది మంచిగా యాక్సెప్ట్ చేసుకుంటుంది. నేను ఛాలెంజింగ్ టైటిల్స్ నేను చూస్ చేసుకుంటా. ఇప్పుడు హౌలగాని బ్రో అని నేను చూస్ చేసుకున్నా, ఛాలెంజింగ్ అది. ఈ సాంగ్ ఒకవేళ మంచిగా వెళ్ళకపోతే నాకు మస్తు ట్రోల్ చేస్తుండే, అవును వీడు అవలగాడే, అవును వీడు అవలగాడే అనే చేస్తుండే. కానీ
పబ్లిక్ యాక్సెప్ట్ చేసుకున్నారు. వాళ్ళు కమెంట్ చేస్తున్నారు, అవునన్నా నేను అవలగానే అన్న, అవునన్నా నన్ను ఒక అమ్మాయి అవలగానే చేసిందన్న, అవును నేను అవలగానే అయినా లవ్ చేసి అని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. అంటే అట్లా కనెక్ట్ చేపిస్తాను పబ్లిక్. సో అంతా నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు నేను నెగిటివ్గా చెప్పే వాళ్ళ గురించి ఏం ఆలోచించను. ఓకే, ఇప్పుడు మీరు యాక్టర్గా కూడా రాబోతున్నారు ఒక మూవీలో. నెక్స్ట్ ప్రొడ్యూసర్, అంటే ప్రొడ్యూసర్ అంటే నా సింగర్, ర్యాపర్, రైటర్ కూడానా? అవునండి, రైటర్. ఓకే. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇప్పుడు రెస్టారెంట్ పెట్టారు, మీ లైఫ్, మీ ర్యాపింగ్ లైఫ్. ఇప్పుడు మా డాడీ నేను ఇద్దరం కలిసి రెస్టారెంట్ మేనేజ్ చేస్తున్నాం. ప్లస్ అక్కడ వర్కర్స్ కూడా ఉంటారు కాబట్టి అంత ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. డాడీ మార్నింగ్ అట్లా చూసుకుంటారు, నేను ఈవినింగ్ చూసుకుంటాను రెస్టారెంట్. సో మార్నింగ్ ఏమైనా పనులు ఉంటే, ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది, ఇది మార్నింగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చి నేను చేసుకుంటాను అట్లా. ఓకే, ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా కొంచెం పెద్దగానే ప్లాన్ చేస్తున్నాం అదేది అన్నారుగా. సో దాంట్లో ఎలా ఉండొచ్చు, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేనే యాక్టర్ ఉంటాను. ఒకవేళ ఇన్ కేస్ వేరే వాళ్ళు ఉన్నా మంచి పెద్ద ఆర్టిస్ట్లనే నేను తీసుకుంటాను. ఇంకా ఏంటంటే బడ్జెట్స్ పెరుగుతాయి, అంటే స్టాండర్డ్స్ పెరుగుతాయి. వీడియో క్వాలిటీ అయినా, వీడియోలో కనిపించే వాళ్ళైనా పెద్దవాళ్ళు ఉంటారు అంతే. సో అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చాను నేను. నా దగ్గర చాలా సాంగ్స్ ఉన్నాయి, రికార్డ్ చేసి చాలా సాంగ్స్ పెట్టుకున్నాను, కానీ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్తో ఎందుకు వెళ్ళాలి, కొంచెం పెద్దవాళ్ళతో చేద్దాం అన్నట్టు ఆగినాను. ఇన్ఫ్లుయెన్సర్ని చూసుకుంటే మీకే ఫాలోవర్స్ ఉన్నారు, మనమే చేస్తే అయిపోతుంది, లేదంటే పెద్దవాళ్ళని చేయాలనే టీంలో వెళ్తున్నారు. ఓకే, ఒకసారి ఫ్యామిలీ గురించి చెప్తారా? మా మమ్మీ డాడీ ఇద్దరు ఫ్యాషన్ డిజైనర్స్, వాళ్ళకి బొటీక్ ఉంది కుక్కట్పల్లిలో. అక్క ఇంటీరియర్ డిజైనర్, నేను సాంగ్స్ కంపోజ్ చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉన్నారు. మొత్తం క్రియేటివ్ ఫ్యామిలీ మాది. అక్క ఇంటీరియర్ డిజైనర్, మమ్మీ వాళ్ళు ఫ్యాషన్ డిజైనర్స్, నేను సాంగ్ కంపోజర్. అందరూ క్రియేటివ్గానే ఉన్నారు మా ఫ్యామిలీలో. నెక్స్ట్ మ్యారేజ్, దాని గురించి ఇంకా ఏమి ఇప్పుడు అయితే ప్లాన్స్ ఏమి లేవండి. ఇప్పుడు ప్రస్తుతానికి ముందు కెరియర్ మీద మంచి ఫోకస్ చేద్దాం అన్నట్టు. పర్ఫెక్ట్గా మంచిగా ఒక మంచి డిజిట్గా మనకి ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు ఆలోచిస్తే బెస్ట్ అది. అందుకే దాని గురించి ఏం ఆలోచిస్తారు? లవ్ లేదంటే మనకు సెట్ కావాలని. ఎందుకు సెట్ కాదు లవ్? మీరే చెప్తున్నారు, ర్యాపింగ్, సింగింగ్, ప్రొడ్యూసింగ్, రెస్టారెంట్ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారని మీరే చెప్పారు. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటా మళ్ళీ ఇప్పుడు లవ్ మేనేజ్ చేయాలంటే మనకు చాలా కష్టం అయిపోతుంది. లవ్ చేస్తే ఆమె మేనేజ్ చేస్తుందేమో తెలియదు కదా. అట్లా హిస్టరీలోనే లేదండి. వాళ్ళని మేనేజ్ చేయాల్సి వస్తుంది కానీ వాళ్ళు మనల్ని మేనేజ్. బ్రేకప్స్ అట్లా ఏముండదండి మనకి. ఎప్పుడో చిన్నప్పుడు లవ్ చేసినుండే అనుకుంటా, అంటే క్రష్ ఉండే నాకు చాలా మంది. ఇట్లా అది అమ్మాయి చాలా మంది క్రష్ ఉండేనంట. అంటే నేను అంత చాలా ఇంట్రోవర్ట్ ఉండే నేను చిన్నప్పుడు. అసలు నేను ఎక్స్ప్రెస్ చేయకపోతుండే నా ఫీలింగ్స్. మనకు కూడా ఉంటుంది కదండి, అరే నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్టు ఉంటుంది కదా. సో అట్లా ఉండే ఫీల్, కానీ అవన్నీ నార్మల్గా లైట్. అది అంటే పర్లేదు, జరిగినాయి చెప్పొచ్చు, ఏం కాదు. అంటే వద్దండి, ఎందుకు అవసరం లేదండి. పర్లేదండి, అట్లా ఏం లేదండి. దాంట్లో సాంగ్లో ఉంది కదా హౌలగా అని బ్రో అని, అది అవన్నీ ఇమాజినరీ సాంగ్స్. నా లైఫ్ మీద నేను ఎప్పుడు నిజం చెప్పకపోతే ఈ సాంగ్ మీదే వర్తిస్తుంది మరి. అరే నిజం చెప్తాను. లవ్ స్టోరీస్ చెప్పండి, బ్రేకప్స్ చెప్పండి. ఏం లేదండి నాకు అట్లా, నిజంగా లేదు. ఓకే, ఫైనల్గా ఒక మంచి సాంగ్ పాడొచ్చు కదా. ఏ సాంగ్ అండి? మీ ఇష్టం, మీకు బాగా ఇష్టమైనది. నాకు బాగా ఇష్టమైన సాంగ్, నాకు ఎక్కువ ఫేమ్ తెప్పించిన సాంగ్ అయితే రెడ్డి గారి అమ్మాయి. కానీ దాని తర్వాత నాకు రీసెంట్గా నేను రాసిన సాంగ్ ఒకటి చెప్పాను కదా, ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది అగ్రెసివ్గా ఒకరు లవ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు, ఆ లైన్స్ కొంచెం పాడుతాను. ఇంకా రిలీజ్ అవ్వలేదు సాంగ్ అది, కానీ చాలా బాగుంటుంది సాంగ్. అది ఎలా ఉంటుంది అంటే, నావే నావే నువ్వు నా పిల్లవే, నాకే సొంతం నీ అనువనువే, నావే నావే నువ్వు నా పిల్లవే, నాకే సొంతం నీ అనువనువే, నరికేస్తా నా తప్ప నిన్ను తాకిన చెయ్యే పీకేస్తా, నే కాక నిన్ను చూసిన గల్లే ఆపేస్తా, నీ కొరకు కొట్టుకుంటున్న గుండె చంపేస్తా, నావే నావే నువ్వు నా పిల్లవే, నాకే సొంతం నీ అనువనువే. ఒకవేళ ఒకరు ఎవరైనా అగ్రెసివ్గా లవ్ చేస్తారు, ఒక అమ్మాయిని పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తారు కదా, వాళ్ళకి సాంగ్ డెడికేట్ అవుతుంది. అట్లా అంటే మీరు ఇమాజిన్ చేసుకొని పాడారా? ఇది మూవీ ఉంది కదండి, యానిమల్ మూవీ ఉంది, అర్జున్ రెడ్డి మూవీ ఉంది. ఆ క్యారెక్టర్స్ వాళ్ళు అట్లనే అగ్రెసివ్ క్యారెక్టర్స్. వాళ్ళు అమ్మాయిని చాలా అగ్రెసివ్గా లవ్ చేస్తారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ముట్టుకున్నా ఇట్లా నరికేసేటట్టు క్యారెక్టర్ అట్లా సందీప్ రెడ్డి వంగ నాకు చూపించింది కాబట్టి ఆ క్యారెక్టర్ ఒకటి నా మైండ్లో ఉంది. సరే ఈ క్యారెక్టర్తో ఒక పాట ఉంటే ఎట్లా ఉంటుంది అన్నట్టు నేను చేస్తున్నాను అట్లా. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్షిప్. నా లైఫ్లో ఫ్రెండ్షిప్ మంచిగా ఉంది. అట్లా మంచి నాకు చాలా 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారండి.
మనం ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు నా ఫ్రెండ్స్. ఫైనాన్షియల్గా నేనేం సపోర్ట్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి, కానీ నాకు ప్రతి దాంట్లో చాలా మంచి సపోర్ట్ చేస్తారు. అంటే ప్రతిదీ నాకు ఏది కావాలన్నా, మాట్లాడాలన్నా మంచి సపోర్ట్ చేస్తారు నా ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఒక్కొక్కరు ఒక్కొక్క డైమండ్ అంటారు కదా అట్లా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది సాంగ్స్ ప్లస్ మూవీ ఉంది. అవునండి, అంతే. డన్. మీ గోల్ ఏమనుకుంటున్నారు? నా గోల్ అంటే నేను ఒక రాసిన వెబ్ సిరీస్ ఉంది. నేను ఒక స్టోరీ రాసాను యాక్చువల్లీ. అది వెబ్ సిరీస్ లాగైనా లేకపోతే మూవీ లాగైనా చేయొచ్చు. నేను రాసిన ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీలో నేనే లీడ్గా యాక్ట్ చేయాలని నాకు డ్రీమ్ ఒకటి ఉంది. సో అది చేద్దామన్నట్టు నాది. దానికన్నా ముందు ఒక మంచిగా ఫేమ్ తెప్పించుకోవాలన్నట్టు, దాని తర్వాత చేద్దామన్నట్టు ప్లాన్ అట్లా. ఇంకొక సాంగ్ అంటే తాగుదాం తాగుదాం 2 కూడా ఉంది. అవునండి, తాగుదాం 2 కూడా వస్తుంది, చాలా తొందరలో రాబోతుంది. ఆల్రెడీ లిరిక్స్ అయిపోయింది, సేమ్ రికార్డింగ్. ఇలానే ఉంటుందా? సేమ్ హుక్ లైన్ ఎలా ఉందో అదే ట్యూన్లో ఉంటుంది, కానీ లిరిక్స్ మొత్తం చేంజ్ ఉంటాయి. మళ్ళీ వేరే మొత్తం డిఫరెంట్. అందులో వేరే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ తాగుదాం అంటే ఎందుకు తాగుతారు అన్నట్టు. అది ఫస్ట్ తాగుదాం ఏంటంటే తాగండ్రా బాగుంటుంది అన్నట్టు చెప్పాను. ఇప్పుడు ఎందుకు తాగుతారు అన్నట్టు చెప్తున్నాను. అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికోసం మందు తాగితే బెస్ట్ రా అన్నట్టు అట్లా చెప్తున్నాను. పక్కా హిట్ అవుతుంది అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేముతో సైనింగ్ ఆఫ్ కీర్తి.